సోదరులందరికీ నమస్కారం. మీరు చూస్తుంది రైతన్నకు సమాచారం ఛానల్. నా పేరు వాసు. సో ప్రజెంట్ మనం రాయపాడు విలేజ్లో ఉన్నాం. సో ప్రజెంట్ ఈ ఫీల్డ్ వచ్చేసరికి ఆరుద్ర 52 స్పైస్ వెజ్ కంపెనీ సంబంధించిన ఫీల్డ్ ఇది. సో మనం ఆల్రెడీ ఇంతకుముందు మనం ఒక ఫీల్డ్ వీడియో తీయడం జరిగింది. సో ఆ ఫీల్డ్ వీడియో కూడా మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో ఇదే విత్తనాన్ని సేకరించిన రైతు మనతో పాటు ఉన్నారు. సో ఆ రైతు ఈ విత్తనాన్ని సాగు చేయడంలో వారి అనుభవాలు ఏంటి, కాపేట సెటిల్ అయిపోయింది, దాంతోపాటు హైట్ ఎంత వచ్చింది, విత్తనం క్వాలిటీ ఎట్లా అనిపించింది, కాయ సైజ్ ఎట్లా అనిపించింది, విత్తనం శాతం ఎంత ఉంది, దాంతోపాటు రైతులు అనేవాళ్ళు ఎవరైనా ఈ విత్తనాన్ని ఎంచుకోవచ్చా అనే దాని గురించి రైతుని అయితే పూర్తిగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అన్న. ఏం పేరు అబ్బా నీ పేరు? నా పేరు సందీప్. సందీప్, నీకు వ్యవసాయం మీద ఎన్ని సంవత్సరాలు ఉంది? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల నుంచి. సో ఇది ఎన్ని ఎకరాల ఫీల్డ్? ఇది 2 ఎకరాలు. 2 ఎకరాలు. ఏ ఊరు మీద అసలు? రాయపాడు గ్రామం, మోతే మండలం, సూర్యాపేట జిల్లా. సూర్యాపేట జిల్లా. సో ఇప్పుడు నువ్వు తీసుకున్న విత్తనం ఏంటి? ఇది స్పైస్ వేజ్ కంపెనీ వాళ్ళది స్పైస్ 52 ఆరుద్ర అన్న. ఆరుద్ర 52. సో ఇప్పుడు ఈ విత్తనం వేసుకోవడానికి గల కారణం ఏంటి అసలు? నువ్వు విత్తనం వేసుకోవడానికి కారణం ఏంటంటే కొంచెం నల్లిని తట్టుకుంటుంది. ఒకవేళ పెద్ద ఇప్పుడు పూత పింద, ఒక పూత ఎమ్మటే పింద అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంది. పూత అనేది పింద ఎక్కువ ఎమ్మటే పూత పింద మారుతుంది అన్న. ఫస్ట్ పూత ఎమ్మటే పింద అవుతుందని అంటే కాపు దగ్గర కాపడాలి, చిక్కడి కాపడాలి, చిక్కడి కాపడాలి. అసలు అట్లా పడిందని దాంట్లో సూపర్ అన్న. ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ దగ్గర చూసుకోండి, ఇదంతా కూడా పచ్చికాయ ఉంది మంచిగా. పైన పచ్చికాయ ఉందన్న, కింద చూడండి, కింద అంతా కూడా మంచిగా కాయ పండుతుంది. అడు చూపించండి, దగ్గర చూపించన్న. ఇదంతా కొంచెం ఇది అయిపోయింది. సో అడుపక్క చూపించన్న, అడుపక్క చూడొచ్చు మీరు. అయిపోతుంది అసలే. సో చెట్టు హైట్ ఎంత పెరిగిందంట సుమారుగా? నా నడువులు కాడుకుందన్న. అంటే ఎంత హైట్ అంటే మనం 3 ఫీట్లు 4 హైట్ ఎంత పెరిగిందంట? 4 ఫీట్ల దాకా ఉంటుంది అన్న. 4 ఫీట్ల వరకు హైట్ పెరిగింది ఖచ్చితంగా. ఇప్పుడు మనకి ఏంటంటే మనకు దిగుబడి ఎక్కువ రావాలి అంటే మనకు కావాల్సింది తోట హైట్ పెరగడంతో పాటుగా దాని మీద కాప్ సెట్టింగ్ అనేది మంచిగా జరగాలి. అవునవును. కాయ సెట్టింగ్ బాగుండాలి, దాంతో పాటుగా దిగుబడి ఎక్కువ మనకి వెయిట్ రావాలి. అవునవును. సో వెయిట్ రావడానికి కానీ తర్వాత కాప్ సెట్టింగ్ కానీ ఎట్లా అనిపించింది నీకు? ఇది వెయిట్ విషయంలో అయితే కాయ నిండా గింజ ఉంది అన్న. కాయ నిండా గింజ ఉంది. నెక్స్ట్ వెయిట్ సూపర్ వెయిట్ వస్తుంది. కాయ నిండా గింజ ఉంది. దగ్గర కాపు. కాయ కలర్ ఎట్లా అనిపించింది నీకు? మస్తు రఫ్ ఉందన్న, రెడ్ కలర్, మంచి కలర్ వచ్చింది. అంటే ఇది ఇంకా పండలేదు పూర్తిగా. పండుకాయలు చూసినా? పండుకాయలు ఎన్ని ఎకరాలు బిట్టాను? 2 ఎకరాలు బిట్టాను. 2 ఎకరాల బిట్టి మీద నీకు ఎన్ని క్వింటాల్ కాప్ సెట్ అయిందంట అంచనా పట్టి? ఇప్పుడు లాస్ట్ వరకు అయితే నేను 70 నుంచి 75 క్వింటాల్ ఖచ్చితంగా తీస్తాను 2 ఎకరాల పేరు మీద. 2 ఎకరాల మీద 75 క్వింటాల్ ఖచ్చితంగా. అంటే దగ్గర 30 చిల్లర 35 దాకా వస్తా అంటావు? 35, 32, 33 అన్న. ఖచ్చితంగా అయితే 70 క్వింటాల్ అయితే వస్తుంది. తాళనే ముచ్చట లేదన్న అసలు కాయ. మెయిన్కి ఈ సంవత్సరం ఏంటంటే కొమ్ముకులు చాలా వరకు తాళైతున్నాయి అంటున్నారు. తాలుగడ్డ చాలా తక్కువ అసలు లేదు. దీనికి ఏ రకమైన మందులు స్ప్రే చేసుకుంటావు నువ్వు? చాలా రకాలు చేసినావు అన్న. చాలా రకాలంటే ఇప్పుడు నువ్వు కొట్టే స్ప్రేలు ఒక 4 రకాలు ఈ మధ్య కాలంలో కొట్టి, ఎందుకంటే ఈ మధ్య నల్లి వచ్చి బాగా తోటలన్నీ పోతున్నాయి. మొన్న అయితే దాంట్లో మట్టుకు కాపు కూడా దిగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక 10 రోజుల క్రితం ఎలక్ట్రోసిస్ మీద కొట్టినాక వారానికే మళ్ళీ గడ్డిపోతులు వస్తున్నాయి. మార్షల్ గిరి కొట్టినాక మళ్ళీ ఒక 4-5 రోజులు ఆగే మళ్ళీ ఎక్స్బోనస్ వేసినాం, గ్రాసియా వేసినాం, సినిమా వేసినాం. అన్ని క్వాలిటీ మందులు వాడినాం అన్న. ఫ్లవరింగ్ మీద కనిపిస్తుంది. ఓకే అన్న. మల్లెపూల తోటలా కనపడుతుంది. ఈ మధ్యలో స్ప్రేయింగ్ ఏం చేసినావు? ఈ మధ్యలో తోట మొన్న గ్రాసియా కొట్టినాక ఒక వారం ఆగి వసదా కొట్టినాక ఈ ఫ్లవరింగ్ అనేది సూపర్ ఫ్లవరింగ్ వచ్చింది. ఎమ్మటే పూత గిట్ట ఎమ్మటే పిందగా మారింది అన్న. చూసుకోండి, గనుపు చూసుకోండి. పూత ఎమ్మటే పింద ఎమ్మటే దాని పక్కన పింద అయింది. ఎమ్మటే పూత పింద అయింది. అందులో ఒకటి మంచి న్యూట్రిన్స్ అందించినాం. టైం టు టైం న్యూట్రిన్స్ అందించినాం. కాయగడ్డ సైజ్ చూడండి, న్యూట్రిన్స్ అందించినాం. సో వాస్తవంగా రైతులు కూడా గుర్తించాల్సింది అదే. ఏ గాడికి మనకి పూత మందులు కొట్టుకోవడం కాదు, పూత మందు కొడుతుండాలి, దాంతో పాటుగా న్యూట్రియన్స్ కూడా కొట్టాలి. అది మన రైతులుగా మనం గుర్తించాల్సిన విషయం. కాపు సెట్టింగ్ జరుగుతూ ఉండాలంటే పూత మీద ఉన్నప్పుడు బాగా న్యూట్రియన్స్ అందిస్తే. ఇప్పుడు ఈ పైన కనపడే పచ్చికాయ మొత్తం వసుధార కొట్టినాకనే అయిందన్న. మాక్సిమం ఈ పచ్చికాయ మొత్తం పూత మొత్తం పింద ఈ మధ్యలో మొన్న 20 రోజుల క్రితమే 15 రోజులు అయింది కొట్టి. వెంబడి సాగింది, పింద మొత్తం సాగింది. చూడండి ఒకసారి. సో ఇప్పుడు విత్తనమైనా కానీ మన వసదైనా కానీ విత్తనం గురించి నాకు ఫస్ట్ చెప్పు. విత్తనం వేసుకోదగ్గదంట? రైతులు ప్రతి ఒక్క రైతులు వేసుకోవచ్చు అన్న. ఖచ్చితంగా మామూలుగా పండించే రైతు అన్న 25 క్వింటాలు పండించుకోవచ్చు. మంచిగా పెట్టుబడి పెట్టినా అనుకో 30 నుంచి 33 క్వింటాలు పండించుకోవచ్చు అన్న. ఖచ్చితంగా. ఎంత అచ్చు పెట్టిన దీనికి? ఇది 29 అన్న. అటు 29, ఇటు 29. అంటే అచ్చు తోట అంట. అచ్చు తోట రెండు పక్కల పెట్టి 2 పక్కల తోట. సో ఈ అచ్చు సరిపోతుంట దీనికి? చాలు అన్న. ఎన్ని మంది కట్టలేసి ఉంటారు దీంట్లో? ఒకసారి 7, ఒకసారి 4, ఒకసారి 6, ఒకసారి 3, మళ్ళీ 4 వేసినాం. మొత్తానికి అయితే ఎకరానికి 10 కట్టలు పడ్డాయి. ఎకరం 10 కట్టలు ఎక్కడ 20-22 కట్టలు వేసినాం అన్న. సూపర్ ఉంది, కాపు సూపర్ ఉంది. ప్రతి ఒక్క రైతు పెట్టుకోవచ్చు అన్న. ఖచ్చితంగా దగ్గర కాపు. సో మళ్ళొకసారి ఎండింగ్ లో
మన తోట విజిట్ చేద్దాం, రైతులకు కూడా ఎంత దిగుబడి వచ్చిందని కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం, ఓకే అన్న. అవకాశాన్ని బట్టి వీళ్ళని బట్టి. ఓకే. సో మొత్తానికి ఆరుద్ర 58 అయినా కానీ మన వసదా కానీ ఖచ్చితంగా స్ప్రే చేసుకోవచ్చు అట. ఖచ్చితంగా స్ప్రే చేసుకోవచ్చు. వసదారు కొట్టినాక ఫ్లవరింగ్ అంతా వచ్చేసింది చూడండి. ఈ సీడ్ గిట్ట ఖమ్మం హనుమాన్ సీడ్ శేఖర్ సార్ దగ్గర తేవడం జరిగింది. లాస్ట్ ఇయర్ శాంపిల్ ఇచ్చారు. ఈ ఇయర్ పత్తి మా ఏరియాకు 200 ఎకరాలకు ఇచ్చారు. 200 ఎకరాలు గిట్ట 90% మస్తున్నాయి తోటలు, బాగున్నాయి. ఖచ్చితంగా వేసుకోవచ్చు. రైతులు చూసారా నీ ఫీల్డ్? రైతులు మొన్న ఫీల్డ్ పెట్టాము. ఫీల్డ్ పెడితే ఒక 300 మంది రైతుతో పెట్టించాం. సూపర్. ప్రతి ఒక్క ఇళ్ళకి వచ్చిన ప్రతి ఒక్క రైతు సాటిస్ఫాక్షన్ గా బయటకు పోయింది అన్న. అంతే. ఫీల్డ్ కూడా పెట్టి ఫీల్డ్ కూడా పెట్టేసాం అక్కడ. అవును, కాపు బాగుంది, దగ్గర కాపు, తాలు శాతం లేదు. చెట్టు బాగా ఫస్ట్ చెట్టు ఏంటంటే హైట్ వచ్చినాక కాపు అంతా సెట్ అయిపోయింది అన్న. సో వాస్తవంగా పోయిన సంవత్సరం కూడా ఆరుద్ర 52 అనేది శాంపిల్ మనం ఎక్కడైతే రైతులకు శాంపిల్ ఇచ్చారో ఆ వీడియోలు చేసాం మనం. సో ఇదేంటంటే డైరెక్ట్ గా రైతులు కొనుక్కొని వాళ్ళ సొంతంగా సాగు చేసింది అనమాట. జర్మినేషన్ ఎట్లా అనిపించింది నీకు? ఇది జర్మినేషన్ కూడా బాగా వచ్చింది అన్న. మొలక జర్మినేషన్ మంచిగా వచ్చింది. నారు కూడా సరిపోయింది. మేము 20 ప్యాకెట్లు తెచ్చుకున్నాం 2 ఎకరాలకి. ఇంకా సాగు మొక్కలు గిట్ట ఇయ్యే పెట్టినాం అందులో 20 ప్యాకెట్లు. ఇది ఆరుద్ర 52 పెట్టినాం. ఖమ్మం శేఖర్ సార్ దగ్గర హనుమాన్ సీడ్ లో తెచ్చాం. ఖచ్చితంగా వేసుకోవచ్చు అన్న. ఎలాంటి డోకా లేదు. 33 అయితే ఖచ్చితంగా 30 క్వింటాలు అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు అన్న. ఖచ్చితంగా. సో 30 కాబట్టి కనీసం 25 క్వింటాలు అయినా ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా అన్న. అసలు నా వైరస్ తట్టుకునే కొద్దిగా గుణం ఉందన్న ఈ సీడ్కి. సీడ్ వెరైటీ అంటే కొంచెం నల్లిని తట్టుకుంటుంది. ఓకే. సో ఇది మొత్తానికి ఆరుద్ర 52 సంబంధించిన మరొక ఫీల్డ్ సమాచారం. సో రైతు సాగు చేసిన విధానాలు కూడా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. దాంతోపాటుగా మనోడు ఒక ఎంప్లాయీ కాబట్టి దీన్ని చేసుకునే స్ప్రేయింగ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ చేసుకున్నాడు. మన వసదా కూడా స్ప్రే చేసా అని చెప్పిండు. వసదా స్ప్రే చేసిన సంగతి మనకు కూడా తెలుసు. సో వసదా రిజల్ట్ కూడా మీరు గమనించవచ్చు. మంచి మొత్తం ఫ్లవరింగ్ అనేది వచ్చింది, మంచిగా తేటకైతే ఉందన్నమాట. సో ఇది మొత్తానికి ఈ సమాచారం. ఈ సమాచారం మనకు తెలియజేసింది రైతుకి మన ఛానల్ తరఫున ధన్యవాదాలు. నమస్తే.